హలో అండి, ఈరోజు నేను క్యారమెల్ చేసి చూపెడుతున్నానండి. చూడండి, ఇది మనకు జున్ను ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దీన్ని చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి, చిక్కటి పాలు. ఒక 10 నిమిషాల పాటు కాగమెట్టుకోవాలండి. మామూలు ఫ్రెష్ పాలైనా పర్లేదండి, పౌడర్ పాలైనా పర్వాలేదండి. చూడండి, నేను ప్యాకెట్ చూపిస్తున్నాను. లోపల ఈ విధంగా ఉంటుందండి. ఇది పౌడర్ అండి, క్యారమెల్ పౌడర్ అండి. ఇది షుగర్ సిరప్ అండి. ఇది ఏమి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు కాగిపోయినాయి కదండి, కొద్దిగా 2 స్పూన్లు చక్కెర వేసానండి. ఇప్పుడు ఈ పౌడరు మనము ఆ పాలు వేసేసి ఒక 2 నిమిషాల పాటు కలపాలండి. ఈ పాల్లోని ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మరో 2 నిమిషాల పాటు పాలు కాగబెడితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిపోనివ్వాలండి. తర్వాత మనము ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నామో 2 కప్పులు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఆ సిరప్ కట్ చేసుకున్న 2 కప్పుల్లోనూ వేసుకోవాలండి, అడుగు బాగానే. తర్వాత ఈ పాలు ఇందులో వేయాలండి. పాలు వేసేసిన తర్వాత మనకి తొందరగా అయిపోవాలంటే ఫ్రీజర్లో పెట్టండి ఒక అరగంట పాటు, లేదంటే కింద పెట్టుకుంటే ఒక గంటలో క్యారమెల్ జున్ను రెడీ అయిపోతుందండి. ఇంకా మనము తీసుకుని చల్లగా కూల్గా తినడమేనండి. ఇప్పుడు నేనైతే కనుక ఫ్రీజర్లో పెట్టలేదండి, కిందే పెట్టాను. ఒక గంట తర్వాత తీసి చూస్తున్నాను. చూడండి, చాలా సూపర్గా వచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.